అందరికీ శనార్థులు. మెల్లగా 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 నేను బాగానే దూరం వచ్చిన ఈరోజు. ఎంత దూరం వచ్చినా అంటే ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలము జలాల్పూర్ గ్రామము. ఈ జలాల్పూర్ గ్రామంకి వచ్చి ఊరు దాటినాక జరంత ముందుకు వస్తే ఇగో ఈ పొలాలు దాటినాక ఈడొక గుడి ఉన్నది. ఈ గుడి మల్లికార్జున స్వామి గుడి. గుడి చాలా బాగుంటుంది. 12వ శతాబ్దంలో కట్టిన గుడి. చాలా అందంగా ఉంటుంది. కట్టడం చాలా గొప్పగా ఉంటుంది. అంటే గుడి చూస్తామంటాను బయలుదేరిన పొద్దుగలనే పోతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా పొద్దున్నే బయలుదేరిన. అందుకే మంచు పడుతుంది మస్తు. నడుండి పోదాం ఇక. గుడి ఎట్లున్నది, గుడి కాతేంది అన్నీ తెలుసుకుందాం. గుడి అంతా చూసి మీ అందరికీ చూపించి మల్లన్న స్వామి దీవెనలు మీ అందరికి ఉండాలని దండం పెట్టుకుందామని వచ్చిన. నడువండి గుడి కనబడుతున్నదిగా. మొత్తం మంచుల గుడి ముద్దుగా కనబడుతున్నది. నాకైతే ఇట్లా గుడికి సంబంధించిన ఏమంటారు గుడి మండపాలు ఉంటాయి కదా, అవే కనబడుతున్నాయి. ఇప్పటికైతే మంచులు ఇంకేం కనిపిస్తలేదు. దగ్గరకు పోతే ఏమైనా కనిపిస్తే ఏమో చూడాలి. దగ్గర 20 ఎకరాలంత ఖాళీ జాగా, చుట్టుముట్ట అన్ని పొలాలు, పచ్చటి పొలాలు ముద్దుగున్నాయి. ఆ పొలాల నడుమ ఓ బండ, పెద్ద బండ. ఆ బండను తొలిసి మంచిగా 12వ శతాబ్దంలో కాకతీయ కాలం నాడు ఒక రెడ్డి సారు ఆ రెడ్డికి ముచ్చట కూడా చెప్పిస్తా పంతులతోటి. 12వ శతాబ్దంలో ఈ గుడి కట్టినరంట. పెద్ద బండను తొలిసి మల్లన్న స్వామి గుడి కట్టినరు. గుడిని చూస్తాం పండి. గుడికి పోయి దండం పెట్టుకుందామని వచ్చిన. ఇగో ఇది గుడి. ఎంత ముద్దుగున్నది కదా. ఈ గుడి కట్టడంకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నదంట. ఆ గుడి కట్టడంకి ప్రత్యేకత ఏమడదో, తర్వాత ఈ గుడి ముచ్చటేమడదో, దీన్ని కట్టించిన ఆయన ఎవరో అన్నీ మాట్లాడుకుందామండి. లోపలికి రాగానే గుళ్ళకు మొదలు నవగ్రహాలు కనబడ్డాయి. అయితే ఇవి కొత్తగా కట్టించిన నవగ్రహాలు తెలిసిపోతున్నది. మొదల నుండి ఉన్నాయి కాదు, నడుమిట్లా కట్టించినట్టున్నారు నవగ్రహాలు దాటంగానే పక్కకు ఆంజనేయ స్వామిని ఇట్లా పెట్టినరు. ఇది కూడా కొత్తదే, ఎందుకంటే కొత్తగా ప్రతిష్టాపన చేసినట్టు తెలుస్తున్నది. పేర్లు గీర్లు అన్నీ రాసి పెట్టినరు. ఒక కొత్త బండ పెట్టినరు. దానికి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి ఒకసారి. ఎందుకంటే ఈ బండలను చూస్తే తెలుస్తుంది. ఈ ఒక్కొక్క బండ చూడండి, ఈడికెంచి ఈడి దాకా ఒకటే బండిది మొత్తం. ఇగో ఈడికెంచి మల లెక్క పెట్టుకొని ఈడి దాకా ఒకటే బండ. ఈడ అతుకు తెలుస్తుంది ఇంకొక బండది. అయితే ఈ అతుకు కూడా ఒకటే బండది మొత్తము. ఆడికెంచి ఈడికి ఒక బండ, ఈడికెంచి ఈడికి ఒక బండ. ఈ బండలు ఇప్పటి కాలం ఇవి కావు, 12వ శతాబ్దం నాటి కాబట్టి అంత పెద్దగా ఉన్నాయి. ఓ గుడి ఏం బొంబాటున్నది, ఇంత పాతది. లోపల సాక్షి గణపతి ఉన్నాడు స్వామికి ఇట్లా దండం పెట్టుకొని ఇక ముందుకు పోదాం పండి. ఇది ఒక చిన్న గుడి, ముద్దుగా ఉన్నది. ఆ పాత కాలం నాటి గుడి, అందమైన గుడి, చాలా బాగున్నది. ముద్దుగా అనిపిస్తున్నది, చూస్తుంటే ముచ్చట అనిపిస్తున్నది. ఎందుకంటే ఇసుంటి గుళ్ళు ఇప్పుడు కనబడాయి. ఆ రాతి స్తంభాలు, ఆ రాతి కట్టడాలు, రాళ్లతో కట్టినటువంటి గుడి ఇప్పట్లో ఉండేవి కాబట్టి ఇది చాలా పాత గుడి కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. వినాయకుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇటు బందుకేం పెద్ద ధ్వజస్తంభం ఉన్నది, కానీ ఇది కొత్తగా ఉన్నది. ధ్వజస్తంభము కొత్తగా ఉన్నది. ఇటు బందుకేమో గుడి ఉన్నది. ఇది అష్టలింగేశ్వర ఆలయం అంట దీని పేరు. నిజానికైతే అష్టలింగేశ్వర ఆలయము, మల్లన్న స్వామి గుడి, మల్లికార్జున స్వామి గుడి, ఇట్లా పేర్లు అవుతున్నాయి. అయితే ఈ అష్టలింగేశ్వర స్వామి గుడికి మనం పోదామండి. ఇప్పుడు రాగానే మొదలు ఒక లింగము, ముందట నంది 2 ఉన్నారు. మంచిగా స్వామి పాదాలు ఉన్నాయి ఈడ లోపట.
ఒక్కసారి గిట్లా చూస్తేనంట పుణ్యమంట మంచిగా. నంది కొమ్ములకెంచి స్వామిని చూసి దండం పెట్టుకున్నా. బయట మంచిగా నంది స్వామి ఉన్నాడు. దండం పెట్టుకొని లోపలికి పోదాం పండి. ఇసుంటి గుళ్ళను ఇప్పటి కాలంలో చాలా తక్కువ చూస్తుంటాం. ఇసుంటి గుళ్ళు చూడాలంటే అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం ఉన్నది, నేను వచ్చిన నడుండి ఇక లోపల తీసుకుపోతా. ఇది గుళ్ళకు పోయే తొవ్వ. అబ్బ లోపలికి వచ్చుడు ఆలస్యం లేదు. ఎదురుగా పెద్ద నంది, లోపలికి రాగానే పెద్ద నంది ఎంత మంచిగా ఉన్నది చూడండి. నల్ల రాయితోటి చెక్కినటువంటి నంది. ఓ చిన్న సోగ్గా చెక్కలేరమ్మా. దీని మీద ఒక వెనకటికి నందులను అలంకారం చేద్దురు అంటే మస్తు అలంకారం చేద్దురు. గజ్జలు, పువ్వులు, రకరకాల దండలు వాటికి వేసి మంచిగా అలంకారం చేద్దురు. అంతటి అలంకారం అంతా కూడా రాయి మీదనే చెక్కిండ్రు చూడండి. చాలా బాగున్నది. నంది తోకలనే దేవుడు ఉన్నాడా అంటారు, అందుకని తోక మొక్కాలంటారు. నందికి ఎదురుగా ఒక స్వామి ఉన్నాడు, వెనక ఒక స్వామి ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్టయితే ఇది అష్టలింగేశ్వర ఆలయం అన్నారు కదా. అష్టలింగాలు అంటే 8 లింగాలు కదా. నందికి ఎదురుగా ఒక స్వామి, నంది వెనుక ఒక స్వామి. ఈడనే నాకు 2 కనబడ్డాయి. ఒకసారి ఎన్నుకున్న స్వామికి కూడా దండం పెట్టుకొని పోదాం పండి. కట్టడం అంతా కూడా ఎంత పాత కట్టడం అంటే చూస్తుంటేనే తెలిసిపోతున్నది ఇది ఇప్పుడు కట్టింది కాదు అని. ఈ కట్టడానికి సంబంధించిన ముచ్చట్లు, ఈ స్తంభాలు ఎంత మంచిగా ఉన్నాయి చూసిండ్రా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 స్తంభాలు ఉన్నాయి. అయితే 16 స్తంభాలలో 1 2 3 4 మీదికి ఉన్నాయి. అంటే గోడ మీదకి ఎంచున్న స్తంభాలు 4, కిందికి ఎంచున్న స్తంభాలు 12. మొత్తం 12 కింద ఉన్నాయి స్తంభాలు. ఇది మండపం అంటారు. ఈడ వెనకటికి ఏం చేద్దురు అంటే ఈడ కొంతమంది భజన చేసే రోజేమో కూర్చొని భజన చేద్దురు. దేవునికి రకరకాల పూజలు, రకరకాల నైవేద్యాలు ఇట్లా ఉంటాయి కదా. అప్పుడు కొంతమంది ఈడ గాన నైవేద్యం అంటారు కదా. పాటవాడి స్వామికి ఒక పూజ అనమాట. అట్లా పాటవాడి పూజ చేసేటోళ్ళు ఈడ పాటవాడి పూజ చేద్దురు. వెనకటి గుళ్ళల్లో డ్యాన్స్ గిట్లా చేద్దురు. నాట్యం ఆడి స్వామికి నాట్య నివేదన అని, గాన నివేదన అని ఇసుంటి అన్నీ ఉంటుండే. కాబట్టి అటువంటివన్నీ ఈడని చేద్దురు కావచ్చు. ఇది ఒక పెద్ద మండపం ఉంది. మండపంలోకి రాగానే నంది ముందట ఎదురుగా ఒక స్వామి అయితే, కుడి దిక్కు ఒక స్వామి, ఎడమ దిక్కు ఒక స్వామి, మొత్తం 4 స్వాములు ఉన్నారు. ఇది 4 లింగాలు ఉన్నటువంటి గుడి. ఇటు స్వామికి ఇక్కడ పూజ చేసినట్టున్నారు. మంచిగా దీపం వెలిగించిండ్రు, పూలు పెట్టిండ్రు. ఇదంతా కూడా మొత్తం పాత కట్టడమే. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే కాంతి, ఏదైతే సూర్యకాంతి ఉన్నదో ఆ సూర్యకాంతి ప్రతిబింబం పడుతుందట ఇందులో. ఆ కాంతి ప్రసరణ ఎటు నుండి అయ్యి ఇక్కడ ఛాయ పడుతున్నదో తెలియదు. కానీ మనము ఒక ముచ్చట విన్నాం, ఛాయ సోమేశ్వరాలయం, ఛాయ సోమేశ్వరాలయం అని చాలామంది మాట్లాడతారు. అగో అటువంటి గుడే ఇది కూడా. ఛాయ సోమేశ్వరాలయంలో ఛాయ పడుతుంది కదా, అట్లనే ఇక్కడ కూడా ఒక స్తంభము ఛాయ
స్వామి మీద పడుతుందట. లైట్లన్నీ బంద్ చేసినాక స్వామి మీదకి ఒక స్తంభం నీడ పడుతున్నది. కానీ స్వామికి ఎదురుగా స్తంభం ఏమీ లేదు. ఇప్పుడు మనము స్వామిని చూస్తే స్వామి వెనకాల ఒక స్తంభం లాగా ఛాయ పడుతున్నది. కూర్చొని చూస్తున్నా నేను, అంటే నిలబడి చూస్తే నాదా నీడ అని కూడా చూసుకున్నా. ఇగో ఇది నా నీడ, ముందుకు వెనుకకు జరిగితే. ఆ ఎదురుగా నంది మాత్రమే ఉన్నది, వేరే ఏ స్తంభం కూడా లేదు. కానీ నా నీడ ఇది. ఇది మాత్రం స్వామి మీద ఒక నీడ పడింది, ఒక ఛాయ పడింది, ఒక స్తంభం లాంటి ఒక ఛాయ పడింది. ఇగో ఇది నా చేతుల నీడ. ఇక్కడ మాత్రం ఒక నీడ ఉంది, ఇది నా నీడ. నేను కూడా ఇప్పుడు నీడలోనే ఉన్నట్టు. ఒకసారి ఇప్పుడు లైట్ వేస్తే ఆ నీడ తెలియదు మనకు. లైట్ వేసుకుందామండి. ఇట్లా గుడి కట్టడం అనేది నిజంగా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయము. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇంజనీరింగ్లు చదువుకున్న వాళ్ళు వచ్చిండ్రు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా కట్టాలా, ఇట్లా ప్లానింగ్ చేయాలా, అట్లా ప్లానింగ్ చేయాలా, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ 12వ శతాబ్దంలో ఇంజనీర్లు లేరు. చదువుకున్న వాళ్ళు వాళ్ళే, గణిత శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఏమేమి కట్టాలా, ఎట్లెట్లా చేయాలా నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు ఆ శాస్త్రంలో అని అంటుంటారు కదా. అట్లా గణిత శాస్త్రంలో నైపుణ్యం సంపాదించుకొని, కట్టడాలలో నైపుణ్యం సంపాదించుకొని ఇగో ఈ గుడిని ఇట్లా కట్టిండ్రు. బయటకించి చూస్తే చాలా అందంగా కనబడుతున్న గుడి గోపురాలు. లోపలికి వస్తే మల్లికార్జున స్వామి అనాలా, లింగం అనాలా, శివుడు అనాలా, ఏదైనా ఈ ఆలయంలో మాత్రం 1, 2, 3, 4 నందికి 4 వైపులా స్వామి ఉన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 వైపులా ఆ స్వామి ఉన్నాడు, శివుడు. స్వామికి దండం పెట్టుకోండి. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏంటంటే శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజు ఇప్పుడు ఏదైతే ఆ స్వామి లింగం ఉన్నదో, లింగంకు పాము చుట్టుకొని పడగతోటి స్వామి ఉన్నాడు కదా, ఆ పాము మీద, పాము కింద కరెక్ట్గా ఇప్పుడు పాము కనబడుతుంది కదా, పాముకు కింద శివరాత్రి రోజు అంటే మాఘ బహుళ చతుర్దశి రోజు శివరాత్రి వస్తుంది మనకు. మాఘ బహుళ చతుర్దశి రోజు శివరాత్రి నాడు కరెక్ట్గా స్వామికి ఆ పాము కింద సూర్యుని కాంతి పడుతుందట. ఆ కాంతి పడడానికి మాత్రం ఎటువైపు నుండి కూడా చిన్న సందు కూడా లేదు. కానీ ఆ రోజు మాత్రం ఇక్కడ స్వామి మీద ఒక సూర్యుని కాంతి పడుతుంది. అది ఇక్కడి ప్రత్యేకత. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు స్వామి మీద సూర్యకాంతి పడుతుంది, సూర్యుని కిరణం పడుతుంది. అదొక వజ్రంలాగా వెలుగుతూ ఉంటుంది. నేను మీకు ఫోటో గిట్లా చూపిస్తాను. స్వామిది ఆ ఫోటో గిట్ల ఉన్నది, నాకు గిట్లా చూపించిండ్రు, అది మీకు అందరికీ చూపిస్తా. మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజ. ఇక్కడ స్వామికి దండం పెట్టుకొని అమ్మవారికి, చండీ పరమేశ్వరి అమ్మవారంట, అమ్మవారికి కూడా దండం పెట్టుకుందాము. ఈ శివలింగంతో పాటు చండీ పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. అష్టలింగేశ్వర స్వామి దేవాలయం అన్నారు కదా, అష్టలింగాలలో 1, 2, 3, 4 లింగాలను చూసినాం మనము. పక్కకు ఇంకొక మందిరం కూడా ఉన్నది. ఆ మందిరంలో ఇంకా 4 లింగాలు ఉంటాయి. ఇదే విధానంగా అచ్చం ఇక్కడ ఎట్లా చూసినామో అచ్చం అసుంటుంది, మళ్ళీ పక్కకు కూడా ఉంటుంది. నడుండి అది చూద్దాం పైన. ఇది స్వామికి ఎడమ బందుకు, కుడి బందుకు కూడా సేమ్ ఇట్లనే ఉన్నది. 4 లింగాలు ఉన్నాయి ఇందులో. ఇంకా పక్క దాంట్లో మళ్ళీ 4 లింగాలు. మొత్తము ఈ గుడి ఉంది కదా, పైన దీని గోపురం ఉన్నది. 4 గుళ్ళకు 4 లింగాలకు 4 గోపురాలు మీదికి ఉన్నాయి. మళ్ళీ పక్క గుడి ఏదైతే ఉందో, పక్క గుడి అంటే పక్క మందిరం అనాలి మనము,
ఆ పక్క మందిరం సేమ్ ఇట్లనే ఉంటుంది. ఈ సేమ్ ఉన్నటువంటి మందిరంకి పైన 4 మళ్ళీ గోపురాలు ఉన్నాయి. మొత్తం 8 గోపురాలు కనబడతాయి. 8 గోపురాలు మనకు బయట నుండి చూస్తే కళ్ళకు పండగలాగా కనబడుతుంది. అబ్బగా ఆ కాలంలో 12వ శతాబ్దంలో మనం పుట్టినుంటే ఎంత ముద్దుగా ఉంటుండే, మనం ఇవన్నీ చూస్తుంటే కట్టినప్పుడు చూస్తుంటే అన్న ఆలోచన కూడా వస్తుంది. అంత గొప్పగా ఉంటాయి. మందిరం కట్టడం అయితే అద్భుతంగా ఉన్నది. 12వ శతాబ్దంలో అంటే కాకతీయులు కట్టించిన కాకతీయుల టైం అప్పుడు కాబట్టి వాళ్ళు గుళ్ళు ప్రత్యేకించి గుళ్ళు కట్టిండ్రు. వాళ్ళు ఏం గుళ్ళు కట్టిండ్రు అంటే శివాలయాలే ఎక్కువ కట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు శివభక్తులు. కాకతీయ మాతను వాళ్ళ కులదేవత ఆమెను గొలుసుకునేటోళ్ళు. వాళ్ళందరూ శివునికి భక్తితోటి పూజలు చేసుకుంటుంటారు. వాళ్ళ రాజ్యమంతా కూడా శివుని నామస్మరణతోటే ఉంటుంటారు. స్వామిది పువ్వు ఇచ్చిన నెత్తిలో పెట్టుకుని పోదాం పండుగ. ఈ గుడిలను చూసినాం కదా 4 లింగాలని. ఇక అవతల దిక్కు ఇంకొక గుడి ఉన్నది. ఆ గుడిని కూడా చూద్దాము. అయితే నాకు బయటికి రాగానే ఒక ముచ్చటిగా అదికి వచ్చింది. మనం కింద చూసినాం టెంపుల్ చూపించిండ్రు అంటారు కదా. ఈ టెంపుల్కి ఒక ముచ్చట ఉన్నది. అది ఏంటంటే ఇగో ఇప్పుడు నేను హారతి తీసుకున్న మందిరం ఇది. గోపురము 1 2 అటు దిక్కు 3 ఆ ముందుకున్నది 4, మొత్తం 4 గోపురాలు కనబడుతున్నాయి. బయటకు వస్తే ఈ 4 గోపురాలు కూడా కట్టడం చూడండి ఎంత అందంగా ఉన్నదంటే మస్తు అందంగా కనబడుతున్నది. ఈ సుంటి గుడి ఈ మధ్యకాలంలో ఏడనే చూడకపోతుంది నేను. ఇంత పాత గుడి 500 ఏళ్ళ కింద గుడి, 300 ఏళ్ళ గుడి గురించి మాట్లాడుకుంటాం. కానీ 1200 సంవత్సరాల అంటే ఇప్పటికీ ఎంత ఇది 2025 దాకా వచ్చినాం అంటే 825 సంవత్సరాల కిందటి గుడి. కాబట్టి 12వ శతాబ్దము అంటే 1101 నుండి 12 వరకు అంటే 900, ఇప్పటికి 900 సంవత్సరాలు దాటింది. ఇగో ఇది రెండో గుడి. ఇళ్ళకు పోగానే ఈ ఇళ్ళ కూడా రాగానే ఎదురుగా ఈడ నంది ఉన్నాడు. స్వామి నందికి ఎదురుగా ఒక స్వామి, ఎడమ దిక్కు ఒక స్వామి, కుడి దిక్కు ఒక స్వామి, నంది వెనకాల ఒక స్వామి. మనం నంది వెనకాల స్వామి దగ్గర నుండి చూసుకుంటూ వస్తామండి. అమ్మా నంది వెనకాల ఉన్నటువంటి స్వామి ఈ స్వామి. ఇప్పుడు ఈ స్వామికి కళ్ళు గిట్ల పెట్టిండ్రు. ఎవరైనా మొక్కుకున్నారేమో మంచిగా దండం పెట్టుకుంటే మంచిగా స్వామి మంచిగా మా వాళ్ళకి కళ్ళు గిళ్ళు కనబడితే కళ్ళు పెట్టిస్తానికి ఇట్లా మొక్కుకుంటారు కదా. లేకపోతే మమ్మల్ని చల్లగా చూడు స్వామి నీకు వెండి కళ్ళు పెట్టిస్తాను మొక్కుకుంటారు కొంతమంది మా పిల్లలకు పెళ్ళి అయ్యేటట్టు చూడు స్వామి నీకు కళ్ళు పెట్టిస్తాను మొక్కుకుంటారు. అట్లా మొక్కుకున్నటువంటి కళ్ళ లేకపోతే ఇంకొక రకం కళ్ళ తెలియదు. కానీ మొత్తం 3 కళ్ళు శివునికి 3 కళ్ళు ఉంటాయి అంటారు కదా. 3 కళ్ళు పెట్టిపించారు ముద్దుగా. ఇది నంది వెనకలు ఉన్నటువంటి స్వామి. ఈ స్వామిని దాటి మనము నందికి కుడి బందుకున్నటువంటి స్వామిని చూద్దాం. నేను అసలే చిన్నగుంటా. ఈ కడపలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అప్పటోళ్ళు అంట వెనకటికి చాలా పొడుగు ఉందిరట. ఇప్పుడు మన జమానాకు వచ్చేసరికి 6 అడుగులు చాలా ఎత్తు అనుకుంటాం కదా. ఇది దాటాలంటే చాలా కష్టమవుతుంది. ఇగో మస్తు కష్టం. ఇంత పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళు అయితేనే జప్పన దాటగలుగుతారు. ఇది ఇంత పెద్ద కడపలు పెట్టిండ్రు. నందికి కుడి దిక్కు ఉన్నటువంటి స్వామిని చూస్తున్న ఇప్పుడు నందికి కుడి దిక్కు ఉన్నటువంటి స్వామి. ఈ స్వామికి కూడా చక్కగా కళ్ళు పెట్టిండ్రు. ఎడమ దిక్కున్న స్వామిని చూద్దాము. ఇది నందికి ఎడమ దిక్కున్న స్వామి. అన్ని లింగాలు ఒక్క తీరుగానే, అన్ని మండపాలు ఒక్క తీరుగానే, అన్ని స్వామి గర్భాలయాలు ఒక్క తీరుగానే, మొత్తం కట్టడం అంతా ఒక్క తీరుగానే. ఏది చేసినా కూడా అందులో ఏం చేసిండ్రో అచ్చం ఇందులో కూడా అదే కనబడుతుంది. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇక్కడ హోమం చేసినట్టున్నారు స్వామికి ఎదురుగానే హోమం చేసిండ్రు. అటు స్వామి ఇటు స్వామి ముద్దుగా మధ్యలో హోమం చేసిండ్రు. ఇగో ఇంతకుముందు దాంట్లో చూసినాం కదా మండపము. ఇది స్వామికి ఎదురుగా మండపము. ఇది నందికి ఎదురుగా ఉన్నటువంటి
స్వామి. ఈ స్వామి పేరు జలలింగేశ్వర. వాడుకలో వస్తూ ఇది జలాపురంగా ఉండేది. ఆ తర్వాత అష్టలింగేశ్వర స్వామిగా జలాల్పురం కదా ఈ ఊరు పేరు. మొదలు జలలింగేశ్వరుడు అని పేరు పెట్టుకున్నారంట గుడి గట్టి. ఆ 10కి అష్టలింగేశ్వరుడు అని పేరు పెట్టిండ్రు. చూసినాం కదా, అందరు హారతి తీసుకున్నారు కదా. అందరు చల్లగా ఉండాలి. నా తెలంగాణ పబ్లిక్ అందరూ ఏ కష్టాలు లేకుండా నిమ్మలంగా ఉండాలని మంచిగా మొక్కుకున్నా నేను. అయితే జలాల్పురం అని ఊరికి పేరు వచ్చింది. ఈ స్వామి పేరు జలలింగం అని పంతుల స్వామి చెప్పిండు కదా. అయితే అడిగిన జలలింగం అని పేరు ఎందుకు వచ్చింది, స్వామి పక్కన నుండన్న అటు నుండన్న ఇటు నుండన్న నీళ్ళు ఇట్లా వస్తాయా? ఎందుకంటే మనం హైదరాబాద్లో ఒకటి చూసినాము, కాశీబుగ్గ గుడి అని. ఆ గుడిలో ఏంటంటే స్వామికి గుడి బందుకేసి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అట్లనే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. జలలింగం అని పేరు రానికి కారణం ఏంటంటే స్వామి, మనము శివుణ్ణి ఎప్పుడైనా మొక్కుతామైతే తల స్వామికి ఆనించి మొక్కుతాము. స్వామికి మనం తల ఆనించి మొక్కినప్పుడు మన చెవులకి అక్కడ స్వామిని తగిలినప్పుడు జలం అంటే నీళ్ళ సప్పుడు వినబడుతుంటుందంట. నిజంగా వినబడుతుందా వినబడదా అని నాకు ఆలోచన ఉంటుంది. మళ్ళీ మనసు అంతా వినబడ్డదో వినబడలేదో అయ్యో నేను వినకపోతిని, అయ్యో నేను చూడకపోతిని, ఇట్లనే ఉంటుంది పానమంతా. అందుకని నేను ఇట్లా ఒకసారి స్వామి దగ్గరికి వస్తానని ఆ పంతుల స్వామిని అడిగిన, రమ్మన్నాడు, పోయి చూస్తా. భవే భవేనాది భవే భవత్వమాం భవోద్భవాయ నమః. ఓం బలప్రముదనాయ నమః. సర్వభూతకమలాయ నమో మనోహర స్వామి. స్వామికి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని బాగా ఒకటే స్వామి మీదనే ధ్యాస పెట్టి ఏకాగ్రతతోటి అట్లనే వింటుంటే మనకు ఏమంటారు, ఇట్లా పైన కొండల మీదకించి నీళ్ళు పడుతుంటే ఎట్లయితే సప్పుడు వినబడుతుందో అటువంటి శబ్దము, నీళ్ళ శబ్దం ఏదైతే ఉంటుందో నీళ్ళు పారుతున్నట్టుగా జల 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 నీళ్ళు పారుతుంటే ఎటువంటి శబ్దం వస్తుంది, అటువంటి శబ్దం తెలుస్తుంది. అందుకే ఈ గుడికి జలలింగము అని పేరట. అట్లనే ఈ ఊరికి జలాల్పూర్ అనేటటువంటి పేరు కూడా వచ్చిందట. ఈ స్వామిని దర్శనం చేసుకున్నందుకు నా జన్మధన్యం అని దండం పెట్టుకొని, స్వామి మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని బయటికి పోదాం పండి. గుడి కట్టడం గురించి కూడా చూద్దామండి. స్వామి దర్శనం చేసుకొని బయటకు వస్తే దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరూ కూర్చున్నారు ఈడ. ఒకసారి వీళ్ళతోటి మాట్లాడదామండి. అన్న నమస్తే. ఎక్కడన్నా మీరు? మాది జలాలపురము, సూర్యాపేట డిస్టిక్, తిరుమలగిరి మండలం. అన్న ఈ మా ఊరోళ్ళే మీరు? నా పేరు దాచపల్లి వెంకన్న. దాచపల్లి వెంకన్న. నేను మాజీ సర్పంచ్ని, మా మిసెస్ మాజీ ఎంపీటీసీ. అమ్మ నమస్తే అమ్మ. అన్న నువ్వు చిన్నప్పటి నుండి చూస్తున్నావు? చిన్నప్పటి నుండి నాకు జ్ఞానం వచ్చిన కాంచి కూడా ఈ గుళ్ళు కొంచెము అప్పుడు కొంచెం పట్టించుకున్న వాళ్ళం, గబ్బిలాలు ఇట్లా అన్నీ ఉండే. నా చిన్నప్పుడు ఏం లేవు కదన్నా? నేను ఇప్పుడు లేవు కానీ అందరం ఊరోళ్ళందరము కలిసి కొన్ని వాళ్ళ సందాలు వేసుకొని ఇప్పుడు ఈ పహారి గోడ ఇవన్నీ లేకపోయేది. అప్పుడు ఆ శిఖలాలు కూడా మొత్తం పగలగొట్టారు. అప్పుడు ఈ పాత యొక్క రెండే ఉన్నాయి, మిగతా 6ని
ఆయన ప్రాణఘట్టాలు నందులను బలగొట్టారు, విధ్వంసం చేస్తే దాన్ని మళ్ళీ మేము అందరం చందాలు వేసుకొని ఇప్పుడు ఆ కొత్తగా ఒక 30 లక్షలు జనం ఇస్తే ఆ 30 లక్షలతోని ఆ ధ్వజస్తంభం లేకపోయి ఆ కొత్త ధ్వజస్తంభం కూడా పెట్టడం జరిగింది. అందరి సహకారం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఒత్తిడి లేకుండా చేస్తే 2 లక్షల రూపాయలు. నేను చెప్పలేదా ఇంతకుముందు ధ్వజస్తంభం చూసి ధ్వజస్తంభం ఉన్నది కానీ ఇది కొత్తగా అనిపిస్తున్నది అని అన్నాను కదా, కొత్తగా పెట్టినరంట ధ్వజస్తంభము అన్న ప్రహరీ కూడా ఇదంతా ఇప్పుడు మీరు ఊరోళ్ళు అందరు కలిసి వేసుకున్నారు. కొంత దాతలు ఇస్తే మళ్ళీ దేవాదాయ ధర్మదాయ శాఖలో లేదా మీ గుడి? ఇప్పుడే వేసినాము. వాళ్ళు ఏమంటారంటే ఒక మన నైవేద్యం కోసము 10,000 ఇస్తాము కానీ వేరే దానికి కొత్త గుళ్ళు కడతానికి మాత్రమే మంజూరు ఉంటుంది, కానీ ఈ పాత గుళ్ళను డెవలప్ చేస్తానికి నిధులు ఉన్నాయి అనే మాట అనుకొచ్చాము. అంటే జనంతో సందాలు ఇవ్వటమే జరగాలి. ఒక మహానుభావుడు వచ్చి గిట్టిన గుడిని చూసి 2 లక్షలు ఖర్చు పెట్టి కరెంటు ఫిట్ చేయించిండు రీసెంట్గా. అతనే ఒక అతను కడగడానికి ఒక మిషన్ 70,000 మన తెలంగాణలో 2 తీసుకున్నాడు, ఒకటి సమ్మక్క సారక్కకు ఒకటి మాకు ఇచ్చిండు. అంటే ఒక మహత్యం అయితే ఉన్నది. చూసిర్రంటే వాళ్ళకి ఏదైనా ఒకటి మంచి జరగగానే వచ్చి ఏదో ఒకటి అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే మరి పంతులు ఖర్చు అదంతా ఎట్లా? పంతుల ఖర్చు ఒక 10,000 వస్తే ఆ 10,000తోనే ఆ నైవేద్యాన్ని ఖర్చు పోను మిగిలిన ఆయన చూసుకుంటాడు. ఇక మహాశివరాత్రి రోజు చాలా జాతర జరుగుతుంది. ఒక 4-5 వేల మంది రావడం, చుట్టుపక్కల ఊరోళ్ళు రావడం బ్రహ్మాండంగా జరుగుతుంది. దేవుని ఊరేగింపు కూడా చేస్తాం, మా గ్రామ ప్రజలందరూ కలిసి కూడా చేస్తాం. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఈ గుడికాడికి వస్తే? ఈ గుడికాడికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. నా పెళ్ళయింది 92లో అయింది. 92లో మేము వచ్చి చూసినప్పుడు ఈ గుడికి ఏం లేదు, ఏదైనా పడబడ్డట్టే ఉండే, గబ్బిలాలు శుభ్రంగా అనేది లేదు. మేము వచ్చిన తర్వాత నేను శివభక్తురాలు, నేను శివాలయం వచ్చేదాన్ని. మళ్ళీ శివరాత్రి ఒక పొద్దు ఉండాలంటే ఈ ఊర్లో ఎవ్వరు ఉండేవాళ్ళు లేదు. మా తల్లి గారు హైదరాబాద్ ప్రాపర్. వీటికి వచ్చినాక ఒక లోటు అనిపించేది నాకు. హైదరాబాద్ అయితే మనం శివరాత్రి చాలా బాగా చేసుకుంటాం, ఇక్కడికి వస్తే నేను ఒక్కదాన్నే వచ్చేదాన్ని. ఇక మా సార్ని తీసుకొని వచ్చేది, నాకు ఇంత దూరం రావాలి చీకట్లంటే భయం అనిపించి తీసుకొని వచ్చేది. నేను వచ్చినప్పుడు అనుకున్నా ఈ శివాలయానికి ఎవరు పట్టించుకుంటలేరు, ఈ శివుడు ఉన్నాడు కానీ మాకేం చేయట్లేడు, మా ఊరికి ఎవరికి కూడా కనిపించి అభివృద్ధి చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లేరు అని ఫస్ట్ మా సారు 2005లో ప్రతి మంగళవారం వచ్చి శివుడికి అభిషేకం చేసి పోయేది. మేము అభిషేకం ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పటి నుండి దేవుడికి ఊరి మీద కానీ ఊళ్ళో ప్రజలకు కానీ మాకంటూ ఒక గుడి ఉంది, పురాతనమైన గుడి ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని అందరికి ఒక్కొక్కరు 1,000 రూపాయలు, 10,000, 20,000, 50,000, లక్ష వరకు కూడా విరాళాలు ఇచ్చి మా గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటాం. 92 నుండి 2024 వరకు చాలా అభివృద్ధి జరిగింది. మా ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది, మాకు శివయ్య కూడా అందరికీ మేలు చేస్తుంది. చూసిన సంతోషం అనిపిస్తుంది ఇట్లా పబ్లిక్ వాళ్ళు మాట్లాడుతుంది. మంజుల, గుడి మెంబరు, రేషన్ డీలరు, గుడి మెంబరు. అమ్మ మరి ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఎప్పటి నుండి చూస్తున్నావు? ఇది అత్తగారు ఊరా అమ్మగారు ఊరా? అత్తగారు ఊరే. మీ అమ్మగారు ఎక్కడ? అమ్మ వాళ్ళది కప్రాయపల్లి, మోత్కూరు దగ్గర. నువ్వు చూసినప్పటి నుండి ఇట్లనే ఉన్నదా తేడా? లేదండి, అప్పుడు కొద్దిగా ఇవన్నీ లేవు, కొద్దిగా శిథిలావస్థలో ఉండే, ఇప్పుడు మంచి డెవలప్మెంట్ అయింది. పబ్లిక్ ఏమన్నా వస్తున్నారా? వస్తారు. శివరాత్రి రోజు మాత్రం జాతర ఇక్కడ చాలా ఊర్ల నుండి తండాల నుండి అందరూ బాగా వస్తారు. ఆ రోజు మాత్రం ఉపవాసాలు, శివరాత్రి అవి పూజలు అన్నీ జరుగుతాయి, అయ్యవార్లు వస్తారు, అంతా బాగా జరుగుతుందండి. అన్న నమస్తే, నీ పేరన్నా? రవీంద్రమ్మ. నేను వ్యవసాయం చేస్తా. గుడికి నెంబర్ని. మా వంతు సహాయ సహకారాలు కూడా ఇచ్చినాం. మెయిన్ గేట్ ఉన్నది, 50,000 అయితే గేట్ ఇచ్చినాం. మీరు గేట్ సాయం చేసుకున్నారు. మా బుజ్జికి జాబ్ వచ్చిందని ఇచ్చేసినాం. బుజ్జికి జాబ్ వచ్చిందని గేట్ చేపించింది. అన్న ఈ గుడికి వచ్చి కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది? ఆహ్లాదకరంగా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా, నిమ్మలం. యువతల బంధుకు వస్తే ఇంకా కొంతమంది అన్నలు ఉన్నారు. అన్న నమస్తే, నీ పేరు? నా పేరు కర్ర వెంకన్న. అన్న మీరేం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. మీకు కూడా ఎప్పటి నుండి ఎరకనన్నా? మాకు దగ్గర 75 నుంచి అయితే ఎరుక. నాకు ఇక్కడ లోపల 1975 నుంచి ఎరుక. అయితే అంతకుముందు కూడా ఇక్కడ ఒక అయ్యగారు ఆయన వచ్చి కొన్ని రోజులు ఇక్కడ గుళ్ళే పనిచేసిండు.
చేసినాక ఇక్కడ ఏం చేసినారు చెట్ల పాసర్లు అది అంటే అందులో ఆ గుళ్ళ చేసేటప్పుడు మా తాత కూడా మా నాన్న తండ్రి ఇక్కడ వాళ్ళ కింద పని చేసేదట అప్పుడు ఆయన ఒక 5-6 సంవత్సరాలు చేసిండట గుడ్లు బాగా లేకున్నా ఈ గుళ్ళకి వచ్చి అవన్నీ చేసి ఆయన ఒక 5-6 ఏళ్ళు చేసి పోయినాక మళ్ళీ కొద్ది రోజులకు పక్కన ఊరు గుట్టిపడతాం అక్కడ రాములమ్మ అనే టైం వచ్చి ఆమె ఒక 2-3 ఏళ్ళు దీన్ని శ్వాసనంగా చేసి మధ్యనే చేసింది ఆమె కూడా కొద్ది సంవత్సరాలు అయినాక మొన్నటి నుంచి వీళ్ళందరం జనం అంతా కలిసి దీన్ని చేయాలనుకుని పట్టుకొని మనిషికి చందాలు 10 ఎవరి దయాభక్తులు వాళ్ళు వేసుకొని ఇప్పటి వరకు అయితే గుడికి మాకు సంతోషం అనిపిస్తుంది. మీ నాయనమ్మ ఎప్పుడన్నా వచ్చిందా ఈ గుడి? మా నాయనమ్మ వచ్చింది. మా తాత ఇంట్లోనే పని చేసేది. ఆ అయ్యగారి కింద చెట్టు పాసర్లు కూడా చేసి అయ్యగారు వచ్చి చేసి గొడ్లకు మనుషులకు మందులు ఇచ్చేద్దురేమో అప్పుడు అంత పాసర్ వైద్యమే కదా. మా తాత ఇంట్లోనే పని చేసిండు అన్నట్టు మా నాన్న తండ్రి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినవా అన్న ఎప్పుడన్నా ఇట్లా గుడి మీదకి ఎక్కుడు ఇట్లా చేస్తారు కదా? నేను ఎక్కిన ఆ శిఖరాలు మొత్తం ఎక్కినప్పుడు గుట్టిపర్తిలో చదువుతున్నా. నేను 7th చదువుతున్నా. 76-70 ఏళ్ళ చదువుతున్నా గుట్టిపర్తి. మేము గట్లేగా మీరు చెప్పదు కానీ పళ్ళు తప్పించుకొని వచ్చి దొంగతనంగా స్కూల్లో బళ్ళు తప్పించుకొని వచ్చి గుడి వెనక కూర్చున్నాడు ఆడుకునేది 4-5 పిల్లగాండం అందరం కలిసి. ఈ శిఖరం ఎక్కినాం ఇవన్నీ ఎక్కేది ఇక్కడ ఆడుకునేది. ఇది పెద్ద అంటే ఇప్పుడేమో బండ పెద్దగా ఎత్తు మీద కనిపిస్తలేదు కానీ ఇది పెద్ద బండ అయితే ఏమైంది మేడం అంటే ఇక్కడ పక్క వాళ్ళు రాయి ఇట్లా కొట్టుకపోయారు కొన్ని రోజులు. కొట్టుకపోతే దాని మీదకి వెళ్ళి ఇక గవర్నమెంట్లో పడ్డానికి గుళ్ళు ఖరాబ్ అవుతాయి అనే ఆలోచనతోటి పెద్దలు ఆ రోజుల్లో కూడా పెద్దలు గవర్నమెంట్లో వ్యవహారం చేసి ఆపేసి కొట్టనీయలేదు. అప్పటి నుంచి ఇది ఆగింది అన్నట్టు. అప్పుడు ఇప్పుడు వెనకట కూడా జొన్న కంకు ఇదంటే అప్పుడు జొన్నలు ఎక్కుండే కదా మేడం. వ్యవసాయం పనులకు వినియోగించుకునేది. అట్లా వ్యవసాయం పనులకు కూడా ఈ జాగంతా వినియోగించుకునేది. బండలన్నీ కూడా వాడేది అనమాట. నా పేరు దాచపల్లి శ్రీను మేడం. దాచపల్లి శ్రీను. ఏం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఎట్లుంటుందా మీరు గుడికాడికి వస్తే? చాలా పవిత్రంగా ఉంటుంది, ప్రశాంతతగా ఉంటుంది. మా ఫ్యామిలీలో కానీ పర్సనల్గా కానీ చికాకులు అది కానీ పొద్దున్నే వచ్చి స్నానం చేసి వచ్చి 5:30-6 గంటల వీడు ఒక గంట సేపు కూర్చుంటే ప్రశాంత వాతావరణం. స్వామివారి దయ వల్ల ఉన్న చికాకులు కూడా తెలియపోతాయి. మేము దరిదాపు 15 డేస్కి ఒకసారి వారానికి ఒకసారి వచ్చి స్వామివారి పొద్దున్నే 6 గంటల లోపు వచ్చి ఒక గంట సేపు కూర్చుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఏ బాధలు ఉండవు, ఏ లాంటి చికాకులు ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది. గంట సేపు కూర్చొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతాం. ప్రతి దసరా కూడా ఇక్కడనే చేస్తాం. ఆ జమ్మి చెట్టు ఉన్నది. అందరం ఊర్లో జనం బంధువులు చుట్టాలు అంతా వచ్చి దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ దసరా సద్ర బతుకమ్మ ఇక్కడనే డీజేలు పెట్టి అంత బతుకమ్మ కోలాటాలు అంతా ఇక్కడనే సంబరాలు ఇక్కడనే చేసుకుంటాం. గుడికాడనే చేసుకుంటాం. గుడికాడనే బతుకమ్మ సంబరాలు దసరా పండుగ ఇవన్నీ నడుస్తాయంట. అన్న నమస్తే, నీ పేరు? నమస్తే, నా పేరు రవి. రవణ, నువ్వేం పని చేస్తావన్నా? నేను వ్యవసాయం చేసుకుంటా. ఇక్కడ గుడికాడ ఏమన్నా ఉన్నావా? గుడి చైర్మన్. వాళ్ళందరికి నంబర్లో నువ్వు చైర్మన్. అన్న నువ్వు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది గుడికాడ? చాలా బాగుంటుంది. మేము వచ్చినప్పుడు మా చిన్నతనం నుంచి చూస్తే ఎప్పుడైనా పడవబడి ఉండేది. ఈ గొడ్డ కొట్టుకొచ్చి బర్ర కొట్టుకొచ్చి మేపుకుంటా ఇటు చూసుకుంటూ ఉంటే ఈ వీళ్ళు నందలను పలగొట్టి ఈడ రాళ్ళు గెలగిచ్చి బంగారం ఉందని ఇట తీసుకుని మొదలు పెట్టేది అంటారు. ఇక ఇట్లాంటివన్నీ చూసి మేము చూడలేక ఇక పాతకాలం అని ఎప్పటివో మా తాతల నుంచి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మేము చూసుకుంటూ ఉండేది. కానీ ఇక మేమందరం కలిసి ఎట్లా దీన్ని అభివృద్ధి చేయాలనేది సందాలు ఇట్లా వసూలు చేసి ఈ పారుగొడవలు తిప్పించి ఈ నవగ్రహాలు ఈ ఆంజనేయ స్వామిని, సాక్షి గణపతి, ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ అన్ని నందులు, ఈ చిగులాల చుట్టా అన్నీ సందాలు వేసుకొని అందరం కలిసి రిపేర్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటా పని చేస్తున్నాం. సంవత్సరం. నువ్వు వచ్చినాక శివరాత్రి అయిందా? ఒకటి చేసింది. ఒక శివరాత్రి అయింది, ఇది రెండో శివరాత్రి. ఇప్పుడు శివరాత్రి వస్తే అన్న వచ్చి రెండో శివరాత్రి. అన్న నమస్తే, నీ పేరు? నాది రమేష్ అండి. మా జలాలపురం, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా. నేను టాపింగ్ మేస్త్రిగా ఉన్నా. ఈ గుడిని మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఒక్కరు రావడానికి భయపడేది. ఇంత గబ్బిలాలతోటి వాసనతోటి లోపలికి వస్తే ఏదో ఒకటి చికాకుగా అనిపించేది. అట్లాంటి గుడిని బాగు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామస్తులందరూ కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ మేడం ఉన్నది. ఆ మేడం దగ్గరికి నేను ఇంకా 2-3 గ్రామస్తులం కలిసి వెళ్ళినాము. హైదరాబాదు. మేడం పేరు చెప్పొద్దు అన్నది ఒకటి చెప్పలేదు. ఆ మేడం దగ్గరికి వెళ్తే మీరు ఒక హోమం తలపెట్టండి అక్కడ, ఆ హోమం పెడితే మీ గుడికి డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి అనగానే సరే మేడం మీ ఖర్చులన్నీ మేము వరాయిస్తే మీరు హోమం పెట్టండి అంటే వచ్చి హోమం రెడీ చేసినాం. హోమం రెడీ చేయగానే ఆ మేడమే ఒక 3,20,000 క్యాష్ ఇచ్చిపోయింది. అది ముందు ప్రహారీ కూడా నిర్మాణం చేయవచ్చినాం.
మీకు ఇక్కడ ప్రతి దగ్గర నెంబర్లలో ఉంటుంది, ఆ మేడం పేర్లు అవి ఉంటాయి. అయితే అది అయిన తర్వాత మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసి ప్రహారీ స్టార్ట్ చేసినామో ఇక అందరూ నేను ఇస్తా అని భక్తులే తనంతట తానే వచ్చేసి స్వామికి విరాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు లోపల ఉన్న నందులు పాత నందులు కావు, పాత నందులు ఇక్కడ పక్కన కోనేరులో ఉన్నాయి. అవి ధ్వంసం చేసి ఇరగొట్టేసారు, మొత్తం సగం సగం ఉన్నాయి. అవి ఇంకా వీటికంటే బాగుంటాయి. అయితే అవి విరిగిపోయినవి ఉండొద్దు అని చెప్పేస్తే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి కొత్తవి పెట్టడం జరిగింది. 3 కోనేరులు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఒకటి, ముందు ఒకటి ఉన్నది. అయితే దానికి దారికి అడ్డంగా ఉందనేసి ముందు పూర్తి చేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యలో ఉన్న కోనేరు, వెనకాల ఒక కోనేరు ఉన్నాయి. 3 కోనేరులు ఉన్నాయి. 3 కోనేరులలో ఇప్పుడు ఇల్లు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇది చతుర్కూట దేవాలయమా చతుర్కోట దేవాలయమా? చతుర్కూట దేవాలయం. చతుర్కోట దేవాలయం. 4 కూటలు 4 కూటములతోటి 4 కూటములతోటి 2 ఉన్నాయి కాబట్టి అష్టలింగములు పెట్టింది. 8 లింగాలతో పుట్టి ఉన్నాయి కాబట్టి 8 లింగాలు అష్టలింగం. ఇప్పుడు మొత్తం ఇదంతా కట్టించేటప్పుడు అంతా నువ్వు నిలబడ్డావు? మొత్తం నేను ఇక్కడ మొత్తం ప్రతిదీ స్తంభం నిలబెట్టడం కానీ ధ్వజ స్తంభాలు నిలబెట్టడం కానీ, లోపల నందులు పెట్టడం, శివలింగాలు పెట్టడం, ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాం, దగ్గరుండి చేసినాం. ఏ లాభాపేక్ష లేకుండా మేము సొంతగా స్వామికి అది చేస్తున్నా కొద్దీ నాకు పెరుగుదల అయింది కానీ తరుగుదల ఏం కాలేదు. ఇప్పటికీ నేను మంచి జరిగింది కాబట్టి నేను ప్రతిసారి ఎప్పుడు రావాలనుకున్నా కూడా గబక్కున వచ్చేస్తాం, ముందు దేవుని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అన్న ఇప్పుడు నేను స్వామికి సోమవారం పక్కా వినబడుతుందమ్మా. సోమవారం నేను ఖచ్చితంగా విన్నాను, దాంట్లో అబద్ధం లేదు, ఖచ్చితంగా వినబడుతుంది. సోమవారం పక్కా వినబడుతుంది. అది లింగం మీద ఎట్లయితే నీడ పడుతుందో శివరాత్రి రోజు, ఇది కూడా సోమవారం రోజు ఖచ్చితంగా వినబడుతుంది. మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, మేము వినబడుతుంది. ఇక్కడ ఇంకొక అన్న కూడా ఉన్నాడు, ఈ అన్నతో మాట్లాడదామంటే. అన్న నమస్తే. మీ పేరు ఏందన్నా? నా పేరు ముదుసాన్ అంజయ్య. నేను ఆటో డ్రైవర్ను. నాకు 60 సంవత్సరాలు. అప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తే అప్పుడు నువ్వు వాస్తవానికి చెప్పినట్టు గబ్బిలాల భయానికి ఎవరు రాకపోయేది. అప్పుడు ఊళ్ళో అందరం కలిసి ఇట్లయితే చిదలాసలు బాగున్నాయని ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ ఇదంతా అందరం కలిసి దీన్ని విరాళంగా తీసుకొని మా ఎవరికి చూసేంత వాళ్ళు బయట నుంచి కూడా కొన్ని బాగానే వసూలు చేసి వారు కూడా తెచ్చుకోవడం, నందులు తెచ్చుకోవడం, శివలింగాలు తెచ్చుకోవడం. ఇక్కడ వస్తే మంచి ప్రశాంతతగా ఉంటుంది, బాగుంటుంది. అందరం కూడా అందరం వస్తాం. పండుగ ఇక్కడికి వస్తుంది. శివరాత్రి కూడా వస్తాం, దసరాకు అయితే కంపల్సరీగా శివరాత్రి. ఈ 2 పండుగలు అయితే ఇక్కడ 100%. అవును, 100% ఇక్కడ అందరూ. మా పేరు గుమ్మడివెల్లి వెంకటేశ్వర్లు, దేవాలయ కమిటీ మెంబర్ను. నాది కిరాణం షాపు, వైస్ షాపు. ఇది 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు పరిపాలన జరిగినప్పటి రోజుల్లో నిర్మించబడినది. కానీ తర్వాత ఎలాంటి అభివృద్ధి లేక శిథిలావస్థలో అయ్యేంత జీర్ణమై ఉండేది. ఇక అలా ఉండగా రాజకీయ నాయకులు కానీ, గ్రామ సర్పంచులు కానీ ఎవరు చూడటం జరిగింది కానీ పట్టించుకోవటం జరగలేదు. ఒక 5 సంవత్సరాల క్రితం దాచపల్లి వెంకన్న, బెట్టం రాజు వీళ్ళంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి బెట్టం రాజుని చైర్మన్గా ఎన్నుకొని దీని గురించి డెవలప్ చేసేటందుకు కమిటీ ఏర్పాటు చేశారండి. అప్పటి నుంచి కొన్ని చందాలు, కొన్ని బయట నుంచి దాతలు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఒక 20-30 లక్షల రూపాయలు జమ చేసి ఈ పారిగోడ ప్లస్ కొన్ని విగ్రహాలు, నంది విగ్రహాలు, కొన్ని జీర్ణమైనవన్నీ కొన్ని మళ్ళీ అభివృద్ధి చేసి కొద్దిగా జాతరలాగా, శివరాత్రి అప్పుడు జాతరలాగా, ఇప్పుడు బతుకమ్మ పండుగ, దసరా పండుగలు ఇక్కడనే జరుపుకోవడం జరుగుతుందండి. అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా నయం, కానీ గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సహాయం టెంపుల్కు వస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుందని అభిప్రాయం ఉన్నది. మా చిన్నతనంలో ఇక్కడికి రావాలంటేనే భయపడేదండి. ఒక్కరైతే ఒక 5-6 తర్వాత రావాలంటే ఈ రూట్కే రాకపోయేది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మందుల సామ్యాలు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత డాంబర్ రోడ్ వేయటం జరిగింది. మంచిగా బాట కూడా మంచిగా అయింది, వెహికల్స్ వస్తున్నాయి. మంచిగా గుడిని మేము మాకు చేతనైనంత వరకు మేము మంచిగా చేసుకున్నాము. కాకపోతే గవర్నమెంట్ తరఫు నుండి కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి కూడా ఇప్పటివరకు అయితే ఒక 10,000 మాత్రమే వస్తున్నాయి. అవి నిత్యము దీపం పెట్టడానికి, స్వామికి ప్రసాదం పెట్టడానికి, దీపానికి, నైవేద్యానికి వస్తున్నాయి. కానీ గుడికి సంబంధించి, గుడి డెవలప్మెంట్కి సంబంధించి
ఏమీ లేదు కాబట్టి మాకు కూడా కొంచెం సహాయం చేస్తే గుడిని ఇంకా గొప్పగా చేసుకుంటాం. అందరం ఉన్నాము, అందరం ఊరోళ్ళం అందరం కట్టుబడి నిలబడ్డాం కాబట్టి మంచిగా అభివృద్ధి చేసుకుంటామని ఊరోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ గుడికి 3 కోనేరులు ఉండేనంట. ముందు దిక్కు ఇప్పుడు మనం వచ్చినాం కదా, అటు దిక్కు కోనేరు మూసేసిండ్రంట, ఎందుకంటే తొవ్వకు అడ్డం ఉన్నదని. మిగతాది ముందు ఇటు దిక్కు ఒకటి ఉన్నదంట, వెనుకకు ఒకటి ఉన్నదంట. కోనేరులు ఇట్లా చూద్దాం, మంచిగా అనిపిస్తుంది నాకు కోనేరులు ఇట్లా చూస్తే. ఇంత పెద్ద గుడి, కోనేరు ఇవన్నీ ఉన్న తర్వాత అసలు వచ్చి కూర్చుంటే ఆయన్న చెప్తుంటే అయితే ఇంత అనిపించింది నాకు. కష్టం ఉండని సుఖం ఉండని వచ్చి ఒక గంట సేపు కూర్చుంటే మానసికంగా మస్తు ప్రశాంతంగా ఉంటుంది. అంటే భగవంతుని చెంతకు చేరితే ఎవరికైనా ప్రశాంతంగానే ఉంటుంది. ఎంత కష్టమన్నా కూడా పోయి చేసేపు గుళ్ళ కూర్చుంటే కాదా నిమ్మలం ఉంటుండే అంటారు కదా వెనకటికి. గుళ్ళ కూర్చుంటే ఎట్లనైనా నిమ్మలమే ఉంటుంది. ఎందుకంటే ఆ భగవంతుడు తిరిగే జాగల ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, అది ఉంటుంది కాబట్టి మనకు నిమ్మలం అనిపిస్తుంది. అట్లా ఎవరికి ఏ కష్టం ఉన్నా వచ్చి కూర్చుంటే, ఆ తమ్ముడు ఇంతకుముందు ఒక తమ్ముడు చెప్పిండు శ్రీనివాస్ అని, తమ్ముడు చెప్పిండు ఎంత కష్టం ఉన్నా వచ్చి కూర్చున్నామంటే ఆ పని అయిపోతుంది, నిమ్మలం అనిపిస్తుంది అక్క అన్నాడు కదా. అట్లా ప్రశాంతంగా ఉంటుంది. పాత గుడి, 12వ శతాబ్దం నాటి గుడి. ఈ గుడికి సంబంధించిన ముచ్చట ఒకటి కోనేరు కాడ చెప్తా పండుగ. బయటికి వస్తే ఎంత ముద్దుగా ఉందంటే మొత్తం చుట్టూ పొలాల నడుమ బండ మీద గుడి. ఈ బయటికి వచ్చి పొలాల కాడికెంచి, బండి యువతలకెంచి, కోనేరు యువతలకెంచి కనుక గుడిని చూస్తే ఒకసారి గుడి మీదకి చూడండి. మంచిగా 8 మండపాలతోటి, 8 గోపురాలతోటి, కింద మండపం ఉంటుంది కాబట్టి మీద గోపురం ఉన్నది కదా, ఆ 8 గోపురాలతోటి గుడి. అష్టలింగ ఆలయం అని చెప్పిండ్రు కదా, అట్లా ఆ అష్టలింగేశ్వర ఆలయము 8 గోపురాలతో ఎంత గొప్పగా కనబడుతుందో చూడండి. ఈ గుళ్ళకు రంగులు అట్లాంటివి ఏం వేయరు, ఎందుకంటే ఆ గుడికి ఆ బండల రంగే కలరు. అట్లా ఉండడం వల్లనే ఎక్కువ అందంగా కనబడుతుంటుంది గుడి కాబట్టి. అయితే గుడిలో బంగారం గిట్ల ఏమన్నా ఉందేమో అని చాలామంది లింగాలను జరుపుడు, పలగొట్టుడు, తర్వాత నందులను వలగొట్టి చూసుడు, అందులో బంగారం గిట్ల ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి అట్లాంటివన్నీ చేద్దురట. అట్లా అవ్వడం వల్ల అవన్నీ పగిలిపోయినాయి. ఇగో ఇటు దిక్కు ఒక కోనేరు ఉన్నది మంచిగా. కోనేరులో నడుమలో శివుని పెట్టుకున్నారు. మంచిగా గుడి ముందట చక్కగా కోనేరు ఉన్నది. ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే మంచిగా బతుకమ్మకు కూడా ఆడవిళ్ళలు దిగి మంచిగా బతుకమ్మలు ఇడుచుకోవడానికి మెట్ల లెక్క చేసిండ్రు చూడండి. ఇదంతా కూడా బతుకమ్మ సమయం అంటే అప్పుడు వానకాలం అంతా వచ్చి ఉంటుంది కాబట్టి, చలికాలం షురువు అవ్వదు కాబట్టి, వానకాలం ఉంటుంది కాబట్టి మొత్తం నిండా నీళ్ళు ఉంటాయి. అప్పుడు బతుకమ్మలు ఇడుచుకోనికే కూడా ఇక్కడ కోనేరు మంచిగా ఉన్నది. ఈ కోనేరు కాకుండా గుడెనికి ఇంకొక కోనేరు ఉన్నది. ఇంతకుముందు చెప్పిన కదా నందులని. అప్పట్లో నందిది ఒక కథ ఉంటుండే నేను చిన్నగా ఉన్నప్పుడు. ఆ కథ ఏంటంటే ఇట్లా నంది అంట ఒక దిక్కు మెడ కుడి బందుకు ఇట్లా తిప్పి ఉన్నదట. దాని మీదనంట ఏదో భాషలో మెడమరా అని రాసుకున్నారంట. రాసి దానికి అక్కడ ఇట్లా చెక్కిండ్రట కింద మెడమరా అని రాసిందట. ఆ మెడమరా అనేది రాసింది ఎవరైతే గుర్తుపట్టి చదివినరో వాళ్ళు నంది మెడని గట్టిగా, అంటే నంది ముఖాన్ని గట్టిగా పట్టి ఇటు తిప్పితే బంగారం దొరికిందని ఒక కథ ఉంటుంది. అయితే నంది ముఖంని ఇట్లా తిప్పంగానే మొత్తము ఆ మండపం కింద ఉన్న బండ అంతా కదిలి కిందున్న బంగారం అంతా దొరికిందట వాళ్ళకు అని. ఆ కథ ఎప్పుడు చెప్పినరో ఎవరు చెప్పినరో నాకు ఎరకలేదు, కానీ ఆ కథ విన్నప్పటి నుండి ఎన్ని నందులను ఇట్లా బంగారం ఉన్నదేమో అని అట్లా చాలా మందికి నందులను వలగొట్టి చూస్తారు, నందులను చేర్పి చూస్తారు, ఇసుంటివి చేస్తారు కదా. ఆ బాపతికి చెందిందే ఈ నందికి ఇట్లా బంగారం ఉన్నదానికి ఇట్లా ఈ నందిని చేర్పి పలగొట్టిండ్రట. అటు కూడా ఇంకొక నంది ఉన్నది చూడండి. కోనేరులో అంతా కూడా బండనే ఉంది కొంచెం. ఇగో ఇక్కడ నందిని వెనక భాగం అంతా వలగొట్టేసిండ్రు.
ఆ అన్న చెప్పిండు కదా, ఇప్పుడున్న నందుల కంటే కూడా ఇప్పుడున్న నందులు కొత్త నందులమ్మ, అప్పుడున్న నందులు ఇంకా అందంగా ఉంటుండే అని చెప్పిండు కదా. ఇగో రాయితోటి అప్పటి కాలంలో చెక్కినటువంటి డిజైన్లు చూడండి. ఇగో స్వామికి ఆ నందికి గంటలు, రకరకాల తాళ్ళు, రకరకాల గొలుసులు వేసినట్టుగా ఎంత మంచిగా చెక్కిండ్రు చూడండి. ఈ కోనేరు చూసినాం కదా, వెనక కోనేరు చూస్తాం పండి. కోనేరు అంతా చూసినాక మళ్ళీ గుళ్ళకి వచ్చి ఈ గుడికి సంబంధించి ఒక పాతది ఒక మాదిరి కట్టడం కడుదురు, అంటే మోడల్ అన్నమాట. మోడల్ కట్టడం కట్టి దీన్ని ఎట్లెట్లున్నదో ఈ దాన్ని చూసుకుంటే వెనకటికి ఇట్లా మరి పేపర్ల మీద వేసుకునుడు, గీసుకునుడు, బ్లూ ప్రింటులు తీసుడు ఇసుంటి ఏం ఉండకపోతుండే కదా. కాబట్టి వెనకటికి ఏం చేద్దురు అంటే మామూలుగానే వాళ్ళు ఏదైతే కట్టాలనుకుంటున్నారో అదొక చిన్న మాదిరి కట్టుకుందరు. ఆ మాదిరి కట్టుకున్నటువంటి దాన్ని చూసుకుంటా ఇప్పుడు మొత్తం మనం చూసి వచ్చినటువంటి గుడి అంతా కట్టిండ్రట. ఇక్కడ ఎట్లెట్లయితే కట్టిండ్రో మొత్తం అక్కడ అట్లట్లా కట్టిండ్రు. అంటే కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా కట్టడానికి శిల్పులు వచ్చినా, కట్టేటోళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్లకు ఏ మాత్రము ఇబ్బంది కలగకుండా అయ్యో మేము ఎట్లా చేయాలన్న ఆలోచన లేకుండా ఉండడానికి కోసమని ఇగో ఇటువంటి మాదిరిలు కట్టుకునేటోళ్ళంట. బయటకించి చూద్దాం నిజంగా ఇట్లనే కనబడుతుందా లేదా తెలుస్తుంది. నేను లోపలికి వస్తే చల్లగా ఉన్నది మంచిగా, మొత్తం అన్ని చలవరాతి బండలు, మీది చూడండి బండలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా చల్లగా ఉన్నాయి. ఏ బండలను ముట్టుకున్నా కూడా చల్లగా ఉన్నాయి, బాగున్నది. బయటకు పోయి చూద్దాం పండి. ఆ నమ్మనగుళ్ళకించి బయటకు వస్తే ఇదంతా ఇట్లా కనబడుతున్నది మొత్తం. ఇది ఆ గుడి ఎట్లున్నదో ఇది అట్లా కట్టుకున్నారు ముందు. కట్టుకొని దీన్ని చూసుకుంటా అది కట్టిండ్రు. ఒకసారి మీదికి చూడండి, పైన గోపురము, అన్ని గోపురాలేమో ఒక రకం ఉన్నాయి. నడమట్లున్న ఆ గోపురము, దాని వెనకాల ఉన్న ఇంకొక గోపురం, రెండు రౌండ్గా ఉన్నాయి. ఇవేమో కొత్తగా కనబడుతున్నాయి, ఆ రెండు పాతగా కనబడుతున్నాయి. ఆ గుడికి ఎప్పుడైతే గుడిని కట్టినరో అప్పుడే పెట్టిన గోపురాలు అవి. మిగిలిన గోపురాలు అన్నీ కూడా ఏ గోపురంలో ఏ బంగారం దాచిపెట్టినరో అని బాగానే కష్టపడ్డారు, చూసుకున్నారు. కానీ పాపం వచ్చిన వాళ్ళకి ఏం దొరకలేనట్టున్నాయి, గమన వీటిని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయినరు. ఈ గోపురాలన్నీ పాడు చేసి ఉంటాయి. ఇప్పుడు 2 గోపురాలు మాత్రమే పాత గోపురాలు ఉన్నాయి, మిగిలిన 6 గోపురాలు కూడా కొత్త గోపురాలు ఇవి. ఇది అష్టలింగేశ్వర స్వామి ఆలయము, చతుర్కోట దేవాలయం అని కూడా అంటారు. 2 చతుర్కోట దేవాలయాలు కలిసి అష్టలింగేశ్వర ఆలయము. 8 లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క చతుర్కోటలో 4 కోటలు అంటే 4 లింగాలు ఉన్నాయి. 2 చతుర్కోటలు కాబట్టి 8 లింగాలు ఉన్నాయి. అష్టలింగేశ్వర స్వామి ఆలయం అంటారు, దీన్నే మల్లికార్జున స్వామి ఆలయం అంటారు, మల్లన్న గుడి అంటారు. ఇప్పుడు కొత్తగా ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి పెట్టిండ్రు, సుబ్రహ్మణ్య స్వామిని పెట్టిండ్రు, సాక్షి గణపతిని పెట్టిండ్రు, నవగ్రహాలను పెట్టిండ్రు. వీటన్నిటినీ పెట్టి ఈ గుడిని మంచిగా డెవలప్ చేయాలని ఊరోళ్ళందరూ కూడా, జలాల్పురం ఊరోళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నట్టు పనిచేస్తుంటారు. కాబట్టి ఈ గుడి ఇంత చక్కగా కనబడుతుంది. 12వ శతాబ్దం నాటి గుడి ఇది. ఇగో ఇది అష్టలింగేశ్వర స్వామి ఆలయము, జలాల్పూరు గ్రామము, తిరుమలగిరి మండలము, సూర్యాపేట జిల్లా. ఈ సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలంలో ఉన్న జలాల్పూర్ గ్రామంలో ఇంత అద్భుతమైన గుడి ఉన్నది. ఇంత అద్భుతమైన గుడిని 12వ శతాబ్దంలో చెరుకురెడ్ల వంశస్థులు అయినటువంటి బొల్లారెడ్డి అనే ఆసామి, అంటే ఆ బొల్లారెడ్డి అనే భూస్వామి అనాలి అప్పట్లో, ఆ ఆసామి కట్టినటువంటి పెద్ద గుడి ఇది. ఆ తర్వాత కొంచెం ఆదరణ లేదు, పాడైంది. కొంత బంగారం గింగారం ఏమన్నా ఉందని వాళ్ళగొట్టుకున్నారు, కొంత ఏమి దొరకకపోతే ఇడిచిపెట్టిండ్రు, తర్వాత గబ్బిలాలన్నీ వచ్చి చేరినాయి. కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా తయారు చేసి ముద్దుగా మంచిగా ముస్తాబు చేసుకొని ప్రతి శివరాత్రికి జాతర, బంగారము, మన బంగారం పండుగ ఉంటుంది కదా, దసరా పండుగకు బంగారం తీసుకున్నాడు, ఇవన్నీ బతుకమ్మ పండుగకు వచ్చి బతుకమ్మలు ఆడుకున్నాడు ఆడపిల్లలు. మంచి పండుగలన్నీ జరుగుతున్నాయి. ఇంత అద్భుతమైన గుడిని, ఈ శివాలయాన్ని చాలా చాకచక్యంతో, తెలివితేటలతో కట్టిండ్రు. ఎందుకంటే శివరాత్రి రోజు స్వామి మీద సూర్యకాంతి పడుతుంది, అదొక విషయం. అయితే ఇక్కడ జలలింగేశ్వర ఆలయం అంటారు దీన్ని. స్వామికి చెవి పెట్టి వింటే మనకు సప్పుడు, నీళ్ళ సప్పుడు వినబడుతుంది, అందుకని జలలింగేశ్వర ఆలయం అని ఇట్లా అంటారు. ఒక్కొక్క ఆలయంలో అంటే ఒక్కొక్క మందిరంలో 4 గోపురాలు ఉన్నాయి, 4 గర్భగుడులు ఉన్నాయి. కాబట్టి చతుర్కోట ఆలయము అని ఇట్లా అంటారు, అష్టలింగేశ్వర ఆలయం అని ఇట్లా అంటారు.
గుడి చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం సేపు కూర్చుంటే మనకున్న కష్టాలన్నీ కూడా పోయి మనకి ఏ ఆలోచన లేకుండా బాధరబంది లేకుండా నిమ్మలంగా చేస్తే కూర్చోవచ్చు, హాయిగా కష్టమంతా తీర్చు స్వామి అని దేవునికి దండం పెట్టుకొని పోవచ్చు అన్నట్టుగా ఉంది. ఇంత అందంగా ఉన్న గుడి మంచిగా పబ్లిక్ డెవలప్ చేసుడే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కూడా ఈ గుడి గురించి కొంచెం ఆలోచించాలి, కొంచెం సాయం చేయాలని. అట్లనే మన గవర్నమెంట్ కూడా ఈ గుడికి ఏమైనా సాయం చేసి ఇంకా, ఎందుకంటే ఇంత అందమైన గుళ్ళు ఇప్పుడు మళ్ళా కనిపిస్తలేవు కాబట్టి ఇంకా ఈ గుడికి సాయం చేసి ఈ గుడిని అభివృద్ధి చేయాలని పబ్లిక్ తరఫున నేను ఇట్లా కోరుకుంటున్నా, ఊరోళ్ళ తరఫున. ఇది జలాల్పూర్ కాడికించి చంద్రవ ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుస్తాం. మంచిది, అందరికీ శనార్థులు.